జిల్లా ప్రజా పరిషత్ కలెక్టర్ గారు, దివాకర్ గారు, అదేవిధంగా సిఓ రఘువరన్ గారు, డిఆర్ఓ నరేష్ గారు, డిపో దేవరాజు అధికారులందరితో కలిసి ఈనాడు ప్రజల యొక్క మాట్లాడమని కోరుతాము. 15 కౌంటర్స్ నడుస్తున్నాయి సార్. 15 ఎస్. ఎప్పటి నుంచి? మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 4 కౌంటర్స్ నడుస్తున్నాయి. ఇంకా ఇదే అవ్వాలి. మార్నింగ్ 7 నుంచి డేటా ఎంట్రీ అవ్వట్లేదు, నేను చూస్తున్నాను కదా. మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తాం సార్. ఎంతమందిని పెట్టారు ఇప్పుడు? ప్రస్తుతం అయితే ఆఫీసులో 5 ఆపరేటర్లతో చేస్తున్నాం సార్. అరే మీరు ఎంపీఓస్ ఎంఆర్ఓస్ ముగ్గురు కూర్చొని ప్లానింగ్ చేసుకోవాలి, డే వారీగా ప్లానింగ్ చేసుకోవాలి. 5గురిని కూర్చోపెడితే 200 అప్లికేషన్ అవుతుంది గంటకి. మీ దగ్గర ఉన్న ఈ పంచాయతీ ఆపరేటర్స్ని మాత్రమే పెడుతున్నారు, అంతమందిని పెడితే ఇది సక్సెస్ అవ్వదు. యూ హ్యావ్ టు ఎంప్లాయ్ మోర్ పీపుల్. మీ సేవా ఆపరేటర్స్ని తీసుకోండి. ప్రతి ఒక్క దరఖాస్తుకి ఒక రెమ్యునరేషన్ 15,000 అని అనుకుంటున్నారు, మీరు ఒక 2,500. అట్లా మీరు ఎంత అనుకుంటున్నారో అంతా ఈ రోజు నుంచే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. ఎల్లుండి వచ్చింది రాలేదు ఈ రీజన్స్ దయచేసి ఎవరు చెప్పండి, అర్థమైందా? సో ప్లీజ్ ఫాలో అప్ ఆన్ దిస్ యాక్టివిటీ. అండ్ ఇంకొకటి కూడా మనకి టీఆర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, ఏదైతే జెడ్పీ ఫండ్ నుంచి మీకు వచ్చిన వర్క్స్ కానీ, మీ ఎంపీపీ ఫండ్స్ నుంచి వచ్చిన వర్క్స్ కానీ చాలా వరకు నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది. అవన్నింటినీ కంప్లీట్గా తీసుకోండి. సో దట్ అదనంగా మనకి అడిషనల్ ఫండింగ్ అడగడానికి మనకి ఒక బేసిస్ అవుతుంది. త్వరగా ఇది చేయండి. ఈరోజు ఉంది అవన్నీ గ్రౌండ్ లెవెల్లో మనం వెంటబడితేనే పని అవుతుంది, అర్థమైందా? ఇది 6th వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా పనిచేస్తేనే అయిపోయింది. సార్ చెప్పినట్టుగా ఆన్లైన్ ఇవన్నీ కూడా మీకు అరేంజ్ చేస్తూ ఉన్నారు. కానీ అయినా ఇవి అంతా కూడా ఇది ఒక పక్క, అదేవిధంగా అంతకుముందు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్ని పూర్తి స్థాయిలో అది ఏం పెద్దగా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, అందరు వాళ్ళకి కూడా తెలుసు. సో మేక్ షూర్ దట్ ద వర్క్స్ ఆర్ గ్రౌండెడ్ ఇమీడియట్లీ, అర్థమైందా? ఉంటుందో వాళ్ళతోటి పూర్తి స్థాయిలో జిల్లాలో శానిటేషన్ కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక సీజన్లో వల్ల కోవిడ్ అంటుంది ఇది అంటున్నారు కాబట్టి అయిపోదు. మన ఇల్లు ఎవ్రీడే ఏ విధంగా నీట్గా చేసుకుంటామో గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, మండలి బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఆ విధంగా ప్రతి ఫోకస్ ఆన్ దీస్ 2 things, మీ సెఫ్టీ ఫండ్స్ వర్క్స్ అండ్ జీపీ బిల్డింగ్స్. చాలా వరకు జీపీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ప్రజాపాలన అనే ప్రోగ్రామ్ మనకి 28 December నుంచి స్టార్ట్ అయింది. 8 రోజుల వరకు మనము అభయ సిస్టమ్ అప్లికేషన్స్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మా జిల్లాలో టోటల్ 383 జీపీస్ అండ్ 134 మున్సిపాలిటీస్ అన్ని కాడ ప్రతిరోజు క్యాంప్ మోడ్లో పెట్టి పొద్దున్నేసి సాయంత్రం వరకు ఒక టీం అక్కడే జీపీలో కానీ వార్డులో కానీ ఉంటూ అప్లికేషన్ అన్నింటినీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఒక డేటా కలెక్షన్ ఎక్సర్సైజ్ అయి ఉన్నది. దీని ప్రకారంగా ఎవరెవరైతే అర్హులు అని అనుకుంటున్నారో వాళ్ళు అందరూ దరఖాస్తులు ఇవ్వచ్చు. ఈ రోజు వరకు మనకి 2,89,400 చిల్లర అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. అవన్నిటినీ మేము ఇప్పుడు సెకండ్ స్టెప్ డిజిటైజేషన్ డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. డేటా ఎంట్రీ కూడా 10 రోజుల వరకు మనకి చేయాలి. ఇది ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉన్నది. దానికి ఎంటైర్ మా యంత్రాంగం, జిల్లా యంత్రాంగం దీనికి సిద్ధంగా ఉన్నది. దీని తర్వాత మనకి ప్రతి ఒక్క గైడ్ లైన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది జిఓ గవర్నమెంట్ నుంచి వస్తుంది. దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఐడెంటిఫై చేసి ఈ ప్రోగ్రామ్ని మేము చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మాకు ఇప్పుడు ఉన్న ఇన్స్ట్రక్షన్ వరకు ప్రతి 4 నెలలకు ఒకసారి చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మనము దాదాపు ఈసారి అన్ని కుటుంబం నుంచి మేము దాదాపు 85% వరకు మన జగిత్యాలలో ఉన్న కుటుంబాలన్నీ పెట్టుకున్నారు. కాబట్టి మనకి నెక్స్ట్ నుంచి వచ్చేది కొంచెం తక్కువ అవ్వచ్చు. ఈసారి మనకి పెద్ద ఎక్సర్సైజ్ అయింది కాబట్టి ఇన్ ఎనీ కేస్ అందరూ ఎంతగానో ఈ ప్రోగ్రామ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. అగైన్ మీరందరూ డేటా ఎంట్రీకి టీం వారీగా, డే వారీగా, జీపీ వారీగా, ఇండివిజువల్ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటాం. మనము ప్రతిరోజు టార్గెట్ పెట్టుకున్న దాంట్లో డేటా ఎంట్రీని సక్రమంగా కంప్లీట్ చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అందరం కూడా జగిత్యాల జిల్లాలో ఒక టీం వర్క్గా పనిచేసి జగిత్యాల జిల్లాను మరి తెలంగాణలో నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి పాత్ర మరి ఒక పాత్ర పోషిస్తూ ఉన్నారు.
అదేవిధంగా మరి గత ప్రభుత్వం నిర్వహించినటువంటి చాలా కార్యక్రమాల ద్వారా పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా అవలంబించడం జరిగింది. అవన్నీ కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అవన్నీ కొనసాగించాలి. ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ఈనాడు ప్రభుత్వం బాగుంటుంది, మరి రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, గ్రామాలే పట్టుకోవాలని చెప్పేసి పేపర్లకు పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో మనం అన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి కూడా మనం అవన్నీ సాధికారత అయ్యే విధంగా కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మేము ముఖ్యంగా గ్రామాలపై దృష్టి పెట్టి గౌరవ ఎంపీడీ వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో దృష్టి పెట్టి ప్రతి పల్లె కూడా బాగుండే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో మరి కంటిన్యూ చేసినాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాయి, అన్నీ కూడా కలిపి ప్రజలకు అందే విధంగా చూడాలని చెప్పేసి వారందరినీ కూడా మరి కోరుతూ, అదేవిధంగా ఈనాడు ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషం. మరి ఈనాడు 6వ తారీఖు మరి చివరి రోజు. ఇదే కాకుండా మరి అధికారులకు 4 నెలలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తామని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇది మంచి కార్యక్రమే అయినప్పటికీ కూడా పూర్తిగా అమలు చేసి మరి ప్రజలకు సంక్షేమం అందించాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని మరి వారు చేసే కార్యక్రమాలను స్వాగతిస్తూ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేదాకా కూడా అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణనే కాకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఆ యొక్క లబ్ధిదారునికి లబ్ధి చేకూరే విధంగా కూడా దీన్ని మరి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది, ప్రజలందరిపై ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ విధంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క దరఖాస్తులో చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క అభయహస్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అనే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో చూస్తే ఎక్కడా కూడా అకౌంట్ నెంబర్ అనేది లేదు. ఎందుకంటే ఇది ఏం చెప్పేది కాదు, మన ఫీల్డ్ లెవెల్లో ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఇది. మరి అకౌంట్ నెంబర్ ఇచ్చినట్టయితేనే నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, నాకు వచ్చే లబ్ధి ఏదైతే ఉంటుందో ఏ దళారి చేతులకు పోకుండా మరి పూర్తి స్థాయిలో లాభం పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి ఆందోళన గురవుతున్న సమయంలో తప్పకుండా ప్రభుత్వం దీన్ని గుర్తించి అకౌంట్ నెంబర్ కూడా మరి సరి చేస్తే బాగుంటుంది, జత చేస్తే బాగుంటుంది. ఇప్పటికే అప్లికేషన్లు చాలా వరకు 2,89,000 అప్లికేషన్లు వచ్చినాయి. మరి వాళ్లకు అకౌంట్ నెంబరు ఏ విధంగా మరి దాన్ని తీసుకుంటారు, మరి వచ్చే యొక్క లబ్ధి వాళ్ళకు ఏ విధంగా పంపిస్తారో అకౌంట్ నెంబర్ లేకుండా మరి ఎవరి ద్వారా వాళ్ళకు చేరవేస్తారు అనేది విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు క్లారిటీ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని మరి కోరుతా ఉన్నాం. అదేంటైతే రేషన్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ 6th నెంబర్లో ఇచ్చారు. కానీ రేషన్ కార్డు మరి లేని వాళ్ళు ఏ నెంబర్ వేసి మరి వాళ్ళు అప్లై చేసుకోవడం అనేది ప్రజల్లో చాలా గందరగోళంగా ఉన్నాయి. ఈ విషయం పైన రేషన్ కార్డు ముందే ఇచ్చి ఈ పథకాలన్నీ కూడా మరి అప్లికేషన్ చేస్తే బాగుండు అని చెప్పేసి ప్రజల పక్షాన మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మహాలక్ష్మి అనే పథకం ఉన్నది. మరి ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ఇక్కడ మరి మహాలక్ష్మి యొక్క స్కీమ్లో చెప్పడం జరిగింది. 2,500 అనే ఈ యొక్క పెన్షన్ అనేది మరి ఆల్రెడీ పెన్షన్ వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాని వాళ్ళకే ఇస్తారా అనేది ఎక్కడా కూడా పూర్తిగా క్లారిటీ లేదు. మరి అది కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్ని సిలిండర్లు ఇస్తారు, వినియోగించిన సిలిండర్ల సంఖ్యతో పాటు మీరెన్ని ఇస్తారో దాన్ని కూడా మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతు భరోసా అనే పథకం కూడా పెట్టడం జరిగింది. మరి రైతులకు ఆల్రెడీ రైతు బంధు వస్తూ ఉన్నది. మరి రైతు బంధు మరి వచ్చిన తరుణంలో ఆల్రెడీ వాళ్ళకి రైతు బంధు కంటిన్యూ అవుతుంది. కాబట్టి రైతు బంధు అనే కార్యక్రమము మరి రైతులందరూ కూడా వస్తుంది. మళ్ళీ మేము వచ్చిన వాళ్ళను కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం దేనికి అనే సందేహం ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా వాళ్ళలో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. కాబట్టి ప్రజల పక్షాన మరి రైతుల పక్షాన కూడా మరి ఆల్రెడీ వస్తుంది దాన్ని కంటిన్యూ చేసి ఎంతైతే పెంచుతానో దాన్ని పెంచితే బాగుండు అనేది ప్రజలు ఆల్రెడీ నాట్లు వేసే స్థాయికి వెళ్ళిపోయారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. గవర్నమెంట్ రైతుల పక్షాన ఆలోచించి దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాలని స్పందించాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా కౌలు రైతు
ఈ యొక్క కౌలు రైతులను ఏ విధంగా ప్రభుత్వం గుర్తిస్తుందో మరి పూర్తిగా క్లారిటీ ప్రజల్లో ఉండాలి, ప్రభుత్వానికి కూడా ఉండవలసిందిగా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా ప్రజల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఈ యొక్క దరఖాస్తులు తీసుకున్న తరుణంలో కనిపిస్తూ ఉంది. మేము ఒక ప్రజాప్రతినిధిగా ఏ కార్యక్రమం తలపెట్టిన ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులది, మాది కూడా ఉంటుంది. కాబట్టి మా తరఫున ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో వచ్చినాయన్నీ కూడా ప్రభుత్వానికి చేరే విధంగా ఉండాలని చెప్పేసి ఈనాడు మరి ఈ యొక్క సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఈ యొక్క వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి జాబ్ కార్డును మరి నెంబర్ వేయాలన్నారు. అందరూ కూడా కూలీలకు జాబ్ కార్డులు ఉండవండి. జాబ్ కార్డులు మరి లేని వాళ్ళు పరిస్థితి ఏందో కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి, వాళ్ళ పక్షాన కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని చెప్పేసి పెట్టారు. అంతకుముందే గృహలక్ష్మి పథకం కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. మరి దాన్ని కూడా చాలా వరకు అంతకుముందు అధికారుల ద్వారా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఏ విధంగా మరి అవి క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తే వాళ్ళు కొంత ఆందోళనకరంగా చాలా బాధగా ఉన్నారు. కాబట్టి ప్రజల పక్షాన ఆలోచించి ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క ఇళ్ల పథకాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఈ గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పేసి మరి దీంట్లో పేర్కొనడం జరిగింది. మరి ఒక ఓనర్ ఇల్లు కడితే 4 ఫ్లోర్లు ఉంటాయి. 4 ఫ్లోర్లు ఉంటే 4 మీటర్లు ఉంటాయి. 4 మీటర్లు ఉన్నప్పుడు కింద ఉన్న ఓనర్కే వర్తిస్తుందా, మరి అదే రెంట్కున్న వాళ్ళకు వర్తిస్తుందా వర్తించదా అనే ఒక విషయం కూడా ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి, ఆందోళన ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తే, ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తే దాన్ని అధికారులు కానీ ప్రజాప్రతినిధులను కానీ ప్రజలకు వివరించే విధంగా ఉంటుంది, లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించవలసిందిగా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చేయూత పథకం కింద మరి ఈనాడు దివ్యాంగులు కావచ్చు, వృద్ధాప్య కావచ్చు, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన వృత్తి, ఒంటరి మహిళా జీవన వృత్తి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా, బీడీ టేకదారు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు అమలు చేసిన పథకాలే. మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఈ పెన్షన్ వచ్చే వాళ్లకు మరి ఎందుకు అప్లై చేసుకోవడం, మరి మాకు ఇప్పటికే పెన్షన్ వస్తుంది కదా, మరి కంటిన్యూ చేయొచ్చు కదా, ఈ వీళ్ళు ఏదైతే 4,000 పెన్షన్ ఇస్తా అనుకున్నదో ప్రభుత్వం పూర్తిగా వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ పెన్షన్దారులందరికీ కూడా ఒక బాధ ఉంది, సందేహం ఉంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో స్పందించి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీంట్లో జతపరచవలసినటువంటి ప్రతులు, ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి అని చెప్పేసి లాస్ట్లో ఇవ్వడం జరిగింది. మరి తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తే బాగుంటుండే. చాలా వరకు ప్రజల్లో చాలా గందరగోళంగా ఉంది. ఒక దగ్గర ట్రిక్ చేస్తే ఇంకో దగ్గర ట్రిక్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వ్యవసాయం సర్వే నెంబరు, వాళ్ళ భూమి సర్వే నెంబరు, విస్తీర్ణం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారే తప్ప దానికి కరెక్ట్గా ప్రాపర్గా ఒక మరి పట్ట పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకోవడం లేదు, ఏం తీసుకోవడం లేదు. ఎంత ఉంటే అంత రాస్తున్నారు. 10 ఎకరాలు ఉంటే 10 గుంటలు అని చెప్పేసి చాలా లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి పూర్తిగా మరి ఆ రైతు నష్టపోకుండా ఉండాలంటే ఆ యొక్క జిరాక్స్ పట్ట పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కూడా అటాచ్ చేసి మీరు తీసుకున్నట్టయితే మరి రైతులకు మరి లాభం చేకూరే విధంగా ఉంటుంది. ఏమైనా కూడా మరి ప్రజల్లో మరి ఏది ట్రిక్ చేయాలి, ఏది ట్రిక్ చేయొచ్చా చేయరా అనే ఒక గందరగోళంలో ఉన్నారు. చాలా సందేహాలు ఉన్నాయి. మరి ప్రాపర్ గైడ్లైన్స్ తోటి పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ యొక్క ప్రజాపాలన అనే కార్యక్రమం మేము కూడా స్వాగతిస్తూ మంచిదే. కానీ ఇవన్నీ కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, ప్రజల యొక్క సంక్షేమం కోసమే పనిచేయాలని చెప్పేసి మేము మరి ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజాపాలన పెట్టడమే కాదు, దరఖాస్తుల హడావిడి చేయడమే కాదు, మరి
ఈ యొక్క మీరు ఏదైతే ఎప్పుడైతే ఇస్తామని చెప్పారో ఒక డేట్ పెట్టుకున్నారో ఆ డేట్ లోపల ఇవన్నీ కూడా మరి లబ్ధిదారులకు చేరే విధంగా బాధ్యత తీసుకోవాలని ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఎంపీడీఓలు కావచ్చు, మా అడిషనల్ కలెక్టర్ గారు అందరం కూడా కలిసికట్టుగా అన్నీ కూడా ప్రజలకు ఆన్సరేబుల్గా జవాబుదారీతనంగా ఉండాలి. గ్రామాలకు వెళ్ళినప్పుడు మరి ఇది అప్లై చేసినాం ఎప్పుడు వస్తుంది, ఆల్రెడీ నాకు పెన్షన్ వస్తుంది, మళ్ళీ నేను అప్లై చేసుకోవడం దేనికి అనే ఒక సందేహాలు వాళ్ళలో కలుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్టే ఈనాడు తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనిపై ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి మేము ప్రజల పక్షాన